ఈ నెల 30వ తేదీ జరిగే హలో యువత చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి. ఈ నెల 30న హలో యువత చలో విజయవాడ ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి పిలుపు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీ హలో యువత చలో విజయవాడ చేపడుతున్నట్లు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ను శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో షేక్ వలి మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ గ్యారంటీ హామీ ఏమైందని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని చెప్పిన నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. టీడీపీ కండువాలు కప్పుకున్న వారికి మాత్రమే పదవులు వచ్చాయని, ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ నెల 30న హలో యువత చలో విజయవాడ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని, కూటమి ప్రభుత్వానికి యువత సత్తా చూపించాలని వలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య పాల్గొని మాట్లాడారు. పలువురు ఏఐవైఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చారు. ఈనాడు ఆ మాటను మర్చిపోయారు. దాన్ని గుర్తు చేస్తూ ఈ నెల 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని అఖిల భారతీయ జన సమాఖ్య ఏఐవైఎఫ్ గా పిలిపిస్తున్నాము. నిరుద్యోగ రణబేరీ కార్యక్రమంతో మినిస్టర్ నారా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఆనాడు పాదయాత్రలో పాల్గొన్న నీ యొక్క అనుచరులకి, నీ యొక్క పార్టీ నేతలకి, నీ యొక్క కార్యకర్తలకి వివిధ కార్పొరేషన్లు చైర్మన్ల పోస్టులతో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాది కుటుంబ పార్టీ కాదని చెప్తూనే ఆయన పెద్దన్న ఆయన అన్న నాగబాబు గారికి కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ నిరుద్యోగుల్ని మర్చిపోయారు. ఆనాడు చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, జగన్మోహన్ రెడ్డిలా పారిపోమని చెప్పావు. మరి ఈనాడు 2వ జనవరి వచ్చింది, ఎవరు పారిపోయారు? మిస్టర్ నారా లోకేష్ గారని అడుగుతా ఉన్నాము. మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము. నువ్వు పారిపోయావు 2 సంవత్సరాల నుంచి. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా రాసి పెట్టుకున్నాము, సేవ్ చేసి పెట్టుకున్నాము. రేపు 30వ తారీఖు వందలాది మందిగా మీ ఇంటి దగ్గరికి రాబోతా ఉన్నాము చలో విజయవాడ పేరుతో. మరి నువ్వు ఎవరు సమాధానం చెప్తావు? మిస్టర్ నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ 2 సంవత్సరాలు విడుదల చేయలేదు కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఈ నెల 30వ తేదీ లోపు నువ్వు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే సరే, లేకపోతే జనవరి 30వ తారీఖున చలో విజయవాడ దిగ్బంధనం చేస్తాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు పోరాటం చేస్తాము. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు 2,35,000 కోట్ల రూపాయలు మేము సంపద సృష్టించామని చెప్తా ఉన్నారు. సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీలు కేవలం 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. మరి దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నారు? పీపీపీ పేరుతో మీ యొక్క బినామీలకి ఏదైతే కాలేజీలందరూ మీ యొక్క బినామీలు ఉన్నారో, భరత్ గారు మీ అల్లుడు గారు ఎంపీ గారు ఉన్నారు, ఆయన కాలేజీలో పీపీపీ విధానాన్ని పేద ప్రజలకు పెట్టండి. మీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ మీ విజ్ఞాన యూనివర్సిటీలో పెట్టండి. మరోవైపు భాష్యం రామకృష్ణ గారు ఎంపీ సీటు ఆశిస్తా ఉన్నారు, ఆయన యొక్క విద్యాలయాల్లో పెట్టండి. మరో ముఖ్య అనుచరుడు మంత్రి నారాయణ గారు ఆయన యొక్క విద్యాలయాల్లో మీరు యొక్క పేద విద్యార్థులకి పీపీపీ విధానాన్ని అమలు చేయకుండా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని ముద్దు పేర్లు పెట్టి జనాల్ని చంద్రబాబు నాయుడు గారు చందమామ కథలు చెప్తే ఎవరు నమ్మరని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ నెల 30వ తేదీన యువతులు అందరూ కలిసి ఎవరైతే ఉద్యోగాలు రాని వారు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వారందరూ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు బాబు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తానికి జాబ్ వచ్చిందని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి కూడా ఉద్యోగం ఎక్కడా అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ
పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తాన్ని పెద్దపేటేస్తాం, 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ అన్న నాగబాబు గారికి ఉద్యోగం ఇప్పించారులే కానీ మీకు అందరం ఎక్కించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా పెడుదోవ పట్టించే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు అధికారంలో రాకముందు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానన్నారు. ఎక్కడ మీరు ఉక్కుపాదం మోపారు? ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మత్తులో మునిగి తేలే విధంగా ఇప్పుడున్న మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే మద్దు పదార్థాలు బానిసలు కాకుండా దేని బానిస అవుతారని అఖిల భారతీయ జనసమైక్యగా మేము తెలియజేస్తాను. తక్షణమే మీరు ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా 2 జనవరి 1 వచ్చినాయి. ఎక్కడిచ్చారు మీరు జాబ్ క్యాలెండర్? తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఇప్పుడు రేపు మీరు దీని గురించి విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర అఖిల భారతీయ జనసమైక్య అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా భవిష్యత్తులో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసిందని ఇప్పుడు 30వ తారీఖున అఖిల భారతీయ జనసమైక్య ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో అక్కడ నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా మొట్టటించడంలో అఖిల భారతీయ జనసమైక్య ఎక్కడ వెనకం చేయదని కూడా అఖిల భారతీయ జనసమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం.